అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. మీ రోజువారీ బ్రతుకుల్లో ఒక్కసారిగా పెద్ద శుభవార్త ఒకటి అందటం వల్ల మీరు మీ ప్రేయస్తో కలిసి ఎంజాయ్ చేయడానికి బయట సినిమాలు షికార్లని వెళ్తారు. ఈరోజు జీవితంలో ఎప్పటికీ గుర్తుండేలాగా గడిపే అవకాశాలున్నాయి. అహేతుక ప్రమాదాన్ని తీసుకోకుండా అవగాహనతో ముందుకు నడవండి. ధైర్యం మీలో పెరిగిపోతుంది. ప్రసంగ ప్రవర్తన సమతుల్యతను పెంచండి. బాధ్యతలు నెరవేర్చుకోగలుగుతారు. వ్యక్తిగత ప్రయత్నాలు చేస్తారు. లక్ష్యం మీద శ్రద్ధ చూపుతారు. అవగాహన మరియు సామరస్యంతో పనులు చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలతోటి ముందుకు సాగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రోజు రాశివారి సంబంధాలలో సహకారాన్ని నిర్వహిస్తారు. స్వేచ్ఛగా ముందుకు నడుస్తారు. భాగస్వామి అనుభూతి కలిగి ఉంటారు. కళా నైపుణ్యాలు అయితే మరి బలోపేతం చేయబడతాయి. ఆధునిక ఆలోచనలకు మించి కదిలే అవకాశాలు కూడా ఉన్నాయి. పోస్ట్ ప్రతిష్టా ప్రభావం కూడా పెరుగుతుంది. ఈ రోజు రాశివారిలో మాత్రము అన్ని విధాలుగా మేలు కలిగే అవకాశాలే ఉన్నాయి. స్టార్ లాగా ప్రవర్తించడం జరుగుతుంది. ఈరోజు కొన్ని తల్లిదండ్రుల గురువుల ఆశీర్వాదం తీసుకోవాలి. కొన్ని సందర్భాల్లో మాత్రం మీరు జాగ్రత్త వహించాలి. తొందరపాటు వల్ల నిర్ణయాలు తీసుకోండి. ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టకుండా ఉంటేనే మంచిది. రోజు సృజనాత్మకతగా పనులు చేయగల సమయంగా ఉంటుంది. మీరు బంధువులతో మాత్రము తేడాలు ఉండొచ్చు. మీరు బంధువులతో తేడాలను తొలగించే ప్రయత్నాలు ఈరోజు చేస్తారు. పనుల్లో బిజీగా ఉంటారు. అధిక ప్రసిద్ధ వ్యక్తులతో సన్నిహితంగా గడిపే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు ప్రేమిస్తున్న విషయం ఈరోజు బయట పెట్టే అవకాశం కూడా ఉంది. ప్రేమికులకైతే శుభదినము. ఇప్పటి వరకు ఎవరైతే ప్రేమలో పడలేదో వారు ప్రేమలో పడే లక్షణాలు అయితే ఉన్నాయి. ఈ రోజు ప్రేమ ఎదురు కాబోతున్నది. ఈ రోజు రాశులు మాత్రము కీర్తి, సంపద, ఆరోగ్యం కూడా లభించే అవకాశాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా కెరీర్లో మంచి అవకాశాలు, పారితోషికం పెరుగుదల, ఆస్తి లాభాలు చేకూరే అవకాశం కూడా ఉంది. బిజినెస్ చేస్తున్న వారికి అనుకూలమైన ఒప్పందాలు లభిస్తాయి. కొంతకాలంగా ఎదురవుతున్న అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఈ రోజు రాశులు మాత్రం ఖర్చులు కూడా విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. చేసే పనిలో ఆటంకాలు కొన్ని ఎదురవుతాయి. ఆరోగ్య సమస్యలు కూడా వేధించే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా నష్టపోయే అవకాశం కూడా ఉంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి. తోబుట్టువులతోటి సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది. కొంతమందికి జాగ్రత్తగా వ్యవహరించాలి. అందరికీ కూడా మరి గ్రహ నక్షత్రాలను బట్టి సమయం మారుతూ ఉంటుంది కాబట్టి మరి ఈ రోజు పుట్టిన తేదీ, గ్రహాలు, నక్షత్రాలను బట్టి కూడా కొన్ని విషయాలలో అనుకూలమైన ప్రవర్తన ఉంటుంది. కొన్ని విషయాల్లో మాత్రం ప్రతికూలమైన ప్రవర్తనలు ఉంటాయి. కాబట్టి ఈ విషయాలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దోష నివారణ పరిహారాలు కూడా చేపట్టాల్సి ఉంటుంది. రాశివారు ఇలా చేసినట్లయితే గనక చెడు ఫలితాలన్నీ కూడా తొలగించబడి అన్ని కూడా లాభాలే కలుగుతాయి. ఆర్థిక పరంగా కూడా మేలు కలుగుతుంది. విదేశీ ప్రయాణానికి కూడా అవకాశాలు వంటి విషయాల్లో కూడా అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్, కుటుంబ శ్రేయస్సు, ఆర్థిక స్థిరత్వం ఇవన్నీ కూడా కలిసి వచ్చే విధంగా ఉంటాయి. దీర్ఘకాలికంగా ఎదురవుతున్న సమస్యలు పరిష్కారం పొందే సూచనలు కూడా మరి ఈ రోజు కనిపిస్తున్నాయి రాశివారికి. అయితే కొద్దిగా కష్టంగా ఉన్నా కూడా అది తొలగించబడుతుంది. ఆర్థికంగా మీరు మాత్రం బలపడడానికి ఎక్కువగా కృషి చేయాల్సి ఉంటుంది. ఉద్యోగ రంగాల్లో మార్పుల్లో కాస్త కొంతమందికి ఒత్తిడిని కలిగించే విధంగా అయితే ఉంటాయి. అధిక ఖర్చులు, అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకుంటే ఉత్తమం. విద్యార్థులు, ఉద్యోగస్తులు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం అనేది ఈ రాశి వారికి చెప్పదగినటువంటి సూచన. ఇంకా ఆరోగ్యపరమైనటువంటి చిన్న సమస్యలు పెద్ద సమస్యలుగా మారక ముందే మరి తగిన మందులను చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. ఇక పని ఒత్తిడిని తగ్గించుకోవడం అనేది ఎక్కువ అవసరం అవుతుంది. లేకపోతే అనారోగ్య సమస్యలు అనేవి పెరిగిపోతాయి. ఆర్థిక వ్యవహారాల్లో సుస్థిరత కోసము మీరు ఈరోజు ముందస్తు ప్రణాళికలు వేయడం అనేది మంచిది. ఒక విధంగా చెప్పడానికి మీకు ఈరోజు అంటే ముందే జాగ్రత్తగా ఉండడం అనేది చాలా అవసరం అన్నమాట. ఈరోజు రాశుల్లో మాత్రం అనేక విధాలుగా అనేక మార్గాల నుండి అనేక రంగాలలో ఎక్కువగా డబ్బు సంపాదించాలనేటటువంటి ఆలోచనలను చాలా మంది ఉండడం అనేది ఈరోజు జరుగుతుంది. ప్రయాణం కూడా చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈరోజు ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా ఉంది. వ్యక్తిగత సంబంధాలను ప్రభావితం చేసే సూచనలు ఉన్నాయి. జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యులు, వ్యాపార భాగస్వాములతో విభేదాలు తలెత్తవచ్చు. ఒత్తిడితో తీసుకున్న నిర్ణయాలు పరిష్కార మార్గాన్ని బలహీనపరచవచ్చు. ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి అవకాశాలు చేజారిపోవచ్చు. కొంతమందికి మరి దోషాలని ఉంటాయి. నరఘోష కారణంగా ఈ చెడు పరిస్థితులు అనేవి సంభవించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఈరోజు ఈ రాశి వారు మాత్రము ఇలాంటి చెడు పరిస్థితుల నుండి బయటకు రావాలనుకుంటే మాత్రము పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోవాలి. దోష నివారణ కొరకు ఒక పసుపు రంగు వస్త్రాన్ని కొత్తది కొని తెచ్చుకోవాలి. దాంట్లో మరి ఈరోజు ఒక నల్ల పసుపు కొమ్మను వేసి నల్ల బియ్యము గుప్పెడి వేసుకొని మూటగా కట్టాలి. ఆ తర్వాత ఆ యొక్క మూటకు ధూపం వేయాలి. ఆ తర్వాత ధూపం వేసి ఇల్లు మొత్తం ధూపం వేసి ఇంటి గుమ్మం ముందు బయట వేలాడదీయాలి. సాయంత్రం పూట 6:30 సమయం నుండి 7:30 సమయం మధ్యలో ఏ సమయంలోనైనా సరే ఈ యొక్క దోష నివారణ పరిహారం చేసినట్లయితే గనక ఈ రాశి వారికి ఇటువంటి చెడు పరిస్థితులు అనేవి దరిచేరకుండా ఉంటాయి. అన్ని శుభాలే కలుగుతాయి. ఆర్థిక పరంగా లాభాలు చేకూరుతాయి. ఉద్యోగంలో ఉన్న ఇబ్బందులు తొలగించుకొని ప్రమోషన్ పొందగలుగుతుంది. మరియు విదేశాలకు వెళ్లే అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులకు విజయం చేకూరుతుంది. మీకు లాభాలు అనేవి విపరీతంగా అన్ని రంగాల్లో కూడా సంపాదించుకోగలుగుతారు. అనేక విధాలుగా అనేక మార్గాల నుండి అనేది లాభం అనేది చేకూరే అవకాశం మాత్రం ఎక్కువగా కనిపిస్తుంది. కానీ ఒత్తిడి తగ్గించే మార్గాలు అన్వేషించడం అనేది మంచిది. రాశి వారికి చెప్పదగినటువంటి సూచన. ఈ రోజు రాశివారులు మాత్రం ఎటువంటి తప్పుడు నిర్ణయాలు తొందరపాటు వల్ల తీసుకోకూడదు. జాగ్రత్తగా వ్యవహరించాలి. మరియు స్నేహితులతోటి కూడా సంభాషించేటప్పుడు కాస్త జాగ్రత్త వహించడం అనేది చాలా అవసరం. మరికొన్ని విషయాల్లోనే మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన ఉంటుంది. శత్రువుల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే శత్రువుల వల్ల ఇబ్బందులు కొన్ని కలిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అప్పులు చేసే పరిస్థితి మీకు వస్తుంది. మితిమీరి ఖర్చులు చేయటం వల్ల నూతన వస్త్ర ఆభరణాలు ఎక్కువగా ఖర్చు చేయటం వల్ల వాటికి మీకు అప్పులు చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు మితిమీరి ఖర్చు చేయడం అనేటటువంటి పరిస్థితి నుండి తప్పించుకోవాలి. ముందుగా ఇంట్లో ఉన్న వస్తువులు వాడిన తర్వాత మాత్రమే ఉపయోగించిన తర్వాత ఆ తర్వాత మాత్రమే అత్యవసరం అనుకుంటే మాత్రమే మీరు ఈరోజు మరి ఆ పరిస్థితిలో మీరు ఈరోజు ఖర్చులు చేయాలి. అది కూడా తొందరపాటు వల్ల నిర్ణయాలు తీసుకోకూడదు. నాణ్యత మీద శ్రద్ధ వహించాలి. ఈరోజు ఆరోగ్య సమస్యలు అనేవి కలగకుండా ఉండాలంటే ఈరోజు మరి సమతుల ఆహారం సేకరించి సరైన నిద్ర అవసరం అవుతుంది. ప్రేమ వ్యవహారాల్లో మరి ఉన్నటువంటి ఒడిదడుకులను తొలగించుకునే కొరకు ఈరోజు రాశివారు మాత్రము దోషాల నివారణ కొరకు చక్కగా 2 తమలపాకులను ఒక పచ్చకర్పూరం తీసుకోవాలి. ఒక తమలపాకు మీద ఒక పచ్చకర్పూరం పెట్టి దాని మీద ఇంకొక తమలపాకును పెట్టి ఆ తర్వాత అమ్మవారి ఫోటో ముందు ఉంచి పూజించాలి. ఆ తర్వాత మరి ఒక కాగితంలో ఉంచి పొట్లంగా కట్టి ప్రవహించే నీటిలో వేయాలి. ఇలా చేసినట్లయితే ప్రేమకున్న దోషాలు అనేవి నివారణ అయిపోతుంది. తొలగించబడే అడ్డంకులు అనేవి స్వయంచాలకంగా తొలగించబడతాయి. పిల్లలతో కొన్ని సమస్యలు ఉంటాయి. జాగ్రత్త. ఈరోజు ఇటువంటి సమస్యలను కూడా తొలగించుకుంటే వరకు ఈ యొక్క తమలపాకు పచ్చకర్పూరం పరిహారం చాలా బాగా ఉపకరిస్తుంది. అన్ని విధాలుగా ఉన్నటువంటి సమస్యల నుండి పరిష్కారం లభిస్తుంది. మీకు ఈరోజు చక్కని రోజుగా గడిచిపోతుంది. ఎటువంటి సమస్య అనేది దరిచేరకుండా ఉంటుంది. మీ వల్ల ఎటువంటి తప్పు జరగకుండా చూసుకోవాలి. మీకు వ్యతిరేకులను అయితే ఈరోజు దూరంగా పెట్టాలి. శత్రువుల నుంచి కూడా మీకు ఎటువంటి హాని అనేది ఒక తమలపాకు పరిహారం చేయటం వల్ల చాలా బాగా ఉపకరిస్తుంది. దీని కారణంగా మీకున్న నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది. పాజిటివ్ ఎనర్జీ రావడం కారణంగా మీకు ఎటువంటి హాని అనేది దరిచేరకుండా ఉంటుంది. అన్ని శుభాలే కలుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు కూడా అందుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అనవసర విషయాలలో తలదూర్చకుండా ఉండాలి. ఈ రోజు మీరు ఇతరుల యొక్క చర్చల్లో, సంభాషణలో, కుటుంబ సమస్యల్లో ఎటువంటి సూచనలు, సలహాలు ఇవ్వకుండా ఉండటం అనేది చెప్పదగినటువంటి సూచన. లక్కీ సంఖ్య 5 మరియు లక్కీ కలర్ అయితే తుప్పు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.